ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమ. నిన్న మనం శ్రీకృష్ణ పరమాత్మ జన్మించడం, వసుదేవుడు యమునా నది దాటి తీసుకువెళ్ళి కృష్ణ పరమాత్మని అక్కడ పడుకోబెట్టి, యశోద పక్కన పడుకోబెట్టి ఆ చంటి పిల్లని తీసుకుని రావడం, ఆ పిల్లని చంపవద్దు అని దేవకీదేవి అనేక మాటలు అన్నా 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 అని బతిమాలి బామాలి ఏడిస్తే ఎక్కడైనా మనసు కరుగుతుందేమో అని అనుకుని బాధపడడం దాకా తెలుసుకున్నాం. అసలు ఒక చెల్లెలు అన్నగారిని అంతలాగా ప్రాధేయపడింది అంటే, అయినా కానీ ఆ అన్నగారి మనసు కరగలేదు అంటే అది రాక్షసత్వమే. ఆ రోజులలో కంసుడు అన్నా అని ఏడ్చిన దేవకీదేవి మనసును తెలుసుకుని బాధపడినా అతను కరగలేదు అని అనుకోవడం కంటే, ఈ రోజులలో అటువంటి కంసులు ఎంతోమంది ఉన్నారు అన్న విషయం మనం తెలుసుకుంటే సరిపోతుంది. అంతే కదండి. ఇంటికి ఆడబిడ్డ చెల్లెలు లేదా అక్కగారు ఒక సోదరిని కనీసంలో కనీసం సంవత్సరానికి ఒక్కసారి ఇంటికి పిలిచి భోజనం పెట్టి, బావగారికి చెల్లెలకి, బావగారికి అక్కగారికి భోజనం పెట్టి, పసుపు కుంకుమ కాస్త ఓ చీర జాకెట్టు గాజులు కొనుక్కోమ్మా అని చెప్పి ఒక 100 రూపాయలు పెట్టి తాంబూలంలో పెట్టి ఆవిడ సంతోషంగా ఇంటికి వెడితే ఈ అన్నగారికి ఎంత మేలు జరుగుతుందో, ఎక్కడ ఆడపిల్ల సంతోషపడుతుందో అక్కడే చక్కటి ఫలితాలను అనుభవిస్తారండి ఆ ఇంటి వాళ్ళు, ఆ పుట్టింటి వాళ్ళు. అంతేగాని పిలిస్తే ఎక్కడొచ్చేస్తుందో అని ఎప్పుడు వస్తారో తెలుసుకుని ఆ టైంకి మేము రావని, ఈ రోజుల్లో అయితే సెల్ ఫోన్లు కట్టేసేసుకుని స్విచ్ ఆఫ్ అయిపోయింది, సరిగ్గా ఇప్పుడే ఛార్జింగ్ అయిపోయిందనో ఏవో ఇంకా నోటికి వచ్చిన అబద్ధాలకి కారణాలు ఏముంటాయండి. అలా చేయడం పొరపాటు. ఇంటికి ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం అండి. మన ఇంట్లో చిన్నప్పటి నుంచి మనం పెంచుకుని అంతా చక్కగా ఉన్నది, పెళ్ళయిన తర్వాత ఆడపిల్లని పిలిచి నీకు కాస్త ఒక పూట భోజనం పెట్టి చీర జాకెట్టు పెట్టి పంపించడానికి అంత బాధ ఏంటి? ఆ పెట్టే చీర నువ్వు సంవత్సరానికి ఒకసారి పెడుతున్నావంటే ఆ తల్లి ఎంతో సంతోషించింది అనుకోండి. దాని ఫలితం, ఆ సంతోషం వల్ల వచ్చిన ఆనందం వల్ల వచ్చిన ఫలితం అంతా మీరు అనుభవిస్తారు. మీ ఇళ్లలో ఉండే వాళ్ళకి చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది, సిరి సంపదలతోటి ఉంటారు, తిండికి బట్టకి లోటు లేకుండా ఉంటారు. పిల్లలుంటే చక్కటి అభివృద్ధిలోకి వచ్చి మంచి ఉద్యోగాలు, మంచి పెళ్ళిళ్ళు, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఇంటికి వచ్చిన ఆడపిల్ల వస్తానన్నా రానన్నా, అసలు నిజం చెప్పాలంటే పుట్టింటికి రావడానికి ఆడపిల్లలకి పిలుపక్కర్లేదు. గురువుగారి దగ్గరికి వెళ్ళాలన్నా, పుట్టింట్లో ఏదైనా శుభకార్యం జరుగుతోందన్నా మనకి పిలుపు అక్కర్లేదండి నిజానికి. కానీ ఆడపిల్లని పిలవకపోయినా పర్వాలేదు, కానీ బావగారు ఆ పిల్లనంతా చూసుకుంటున్నారు కదండి, ఆయనకి ఆ మర్యాద ఇచ్చి మనం బావగారిని పిలవాలి. కాబట్టి బావగారితో పాటు చెల్లెల్ని కూడా పిలవాలి. ఆ పిలుపును పుట్టుకుని ఆవిడ పుట్టింటికి వస్తే అసలు నిజంగా ఆడపిల్ల ఎంత సంబరపడిపోతుందండి. పుట్టింటి వాళ్ళు ఇచ్చిన చీరకి ఒక 2-3 వేలు ఎక్కువ పెట్టి భర్త కొన్నా, మా అన్నయ్య పెట్టాడు ఈ చీర, మా అమ్మ పెట్టింది, మా నాన్నగారు పెట్టారు ఈ చీర అని ఎంతో సంబరంగా చెప్పుకుంటుంది. వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తారు. మొన్న వెళ్ళామండి, మొన్న మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి పెళ్లి చేశాడా, చూడండి ఎంత మంచి చీర పెట్టాడో అంటుంది. ఆవిడ అంతకంటే ఎక్కువైన చీరలు కట్టుకున్నా మురిసిపోతూ ఉంటుంది అందరికీ చెప్పుకుని. అటువంటి చెల్లెలు వస్తున్నారంటే బాధపడిపోయే రోజులు ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. కంసుడు లాంటి వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం కూడా. ప్రతి ఇళ్లలోనూ ఉంటారు, ప్రతి వీధుల్లోనూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఎప్పుడైతే ఆ ఊరిలోనే కాదు, ఎక్కడ పళ్ళు రాకుండా పాలు తాగుతున్న పిల్లలు కనబడినా అందరినీ చంపేయమని అన్నాడో అక్కడ కృష్ణలీలలు ప్రారంభమయ్యాయి. అప్పుడే పుట్టి తన కాలు చెయ్యి తాను తీసుకోవడం కూడా రాని చిన్ని పిల్లవాడిని చంపడానికి వచ్చింది పూతన. కృష్ణుణ్ణి చంపేస్తానని లక్ష్మీదేవిలా వేషం కట్టింది. బూది కప్పిన నిప్పులా ఏమీ తెలియనట్లుగా పడుకున్న చిన్ని కృష్ణుని చూసి ఎంత అందంగా ఉన్నాడు ఈ పిల్లవాడు అని అనుకుంది. పరమాత్మ అందం ఎవరినైనా మోహింపచేస్తుంది కదండి. ఓ పిల్లవాడా, నీకోసమే ఈ వేషం కట్టాను, ఒక గుక్కెడు పాలు తాగు, నీ అందం ఏమిటో తెలుస్తుంది అన్నది. స్తనాలకు విషం పూసుకుని వచ్చింది. ఒకసారి స్తనం చప్పరిస్తే చాలు చచ్చిపోతాడు అని రోహిణీ యశోదలు వద్దమ్మా అంటున్నా వినకుండా పిల్లవాడిని తీసుకుని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని స్తన్యం ఇవ్వడానికి ప్రయత్నించింది. పసిపిల్లవాడి రూపంలో ఇంకా కళ్ళు విప్పడం కూడా చేతకానట్లు ఉన్నా
వచ్చిందెవరో, ఎందుకు ఎత్తుకున్నదో, ఎందుకు పాలిస్తుందో ఆయనకి అన్నీ తెలుసు. ఆయన పరమాత్మ కదండి. అదే కృష్ణలీల అంటే. అంత పిల్లవాడిగా ఉన్నప్పటికీ సర్వజ్ఞుడు. అయితే రామావతారంలో రామచంద్రమూర్తి అలా ఉండడు, గురువుల దగ్గర నేర్చుకుంటాడు. కృష్ణుడు పసిపిల్లవాడిగా ఉంటూ రాక్షస సంహారం మొదలుపెట్టాడు. పూతన తనని చంపడానికి విషాన్ని స్తన్యంలో పెట్టుకుని వచ్చిందని తెలుసు ఆయనకి. కానీ ఏమీ తెలియని వాడిలా కళ్ళు గట్టిగా మూసుకుని నిజంగా చంటి పిల్లలు నిద్రపోతుంటే గుర్రు పెట్టినట్లుగా గుర్రు పెట్టి నిద్రపోతున్న వాడిలా తన కాలు చెయ్యి కూడా కదపడం చేతకాని వాడిలా ఉన్నాడు. అసలు నిజంగానండి చంటి పిల్లలు నిద్రపోతుంటే చూడడం అసలు చూడకూడదంటారు. అలాగా పిల్లలకి దిష్టి తగులుతుందని. కానీ అసలు మన ఇంట్లో చంటి పిల్లవాడు ఉన్నాడంటే మనం ఊరికినే ఉంటామనండి. వాడు పడుకుంటాడో, తాగుతాడో, ఆడుకుంటాడోలే, మన పని మనం చేసేసుకుందాం అంటామా? అస్సలు ఏ పని కూడా మనకి జరగదండి. ఇంట్లో వాళ్ళు ఆ పిల్లవాడు పొద్దున్న లేచే లోపల 4 లేచి ఇంట్లో పనంతా చేసేసుకుని వంట అది చేసేసుకుని రెడీగా పెట్టుకోవాలి తప్పితే, చూడండి అమ్మ నవ్వుతున్నట్టనే తాతగారు, అమ్మమ్మ, మా మేనమామలు అందరూ వచ్చేసి చుట్టూరా మంచం చుట్టూరా చేరిపోయి భలే నవ్వుతున్నాడంటూ చిన్ని చిన్ని పాదాలు చేతులు ముట్టుకుంటూ మురిసిపోతూ ఉంటారు. వాడు అన్న బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నా ఆనందమే, నవ్వినా ఆనందమే, ఏడ్చినా ఆనందమే, బిక్కుమొహం వేసినా ఆనందమే. ఏమిటో ఆ చంటి పిల్లల్ని చూస్తే మనకి ఇంక అసలు సమయం అనేది తెలియదు. అందుకే ప్రతి ఒక్కళ్ళు చంటి పిల్లల్ని కృష్ణ పరమాత్మతోటే పోల్చుకుని ఆయన లీలలనే చేస్తున్నట్టుగా, అప్పుడు కిష్టప్ప ఇలా చేశాట, నువ్వు అలాగే చేస్తున్నావు కిట్టప్ప అనే పిలుస్తారు తప్పితే ఎవరూ కూడా పిల్లల్ని కృష్ణ అని పిలవకుండా ఉన్నవాళ్ళు ఉండరు. కాబట్టి పూతను చంపడానికి వచ్చిందని తెలిసినా కానీ చంటి పిల్లాళ్ళలాగే ఉన్నాడు. పిల్లలకి ఒక అలవాటు ఉంటుంది, బొటనవేలు తెచ్చి నోట్లో పెట్టుకోవాలి అనే తాపత్రయం. వాళ్ళు వాళ్ళ నోరే కానీ చెయ్యి ఎక్కడికి వెళ్ళదు, ఆ కాలు దగ్గరికి తీసుకోలేరు, తెగ ప్రయత్నాలు చేసేస్తూ ఉంటారు. లేత చేతులు అవడం వలన బలం చాలక ఇంకొకరు వాళ్ళ చెయ్యి లాగేశారని అన్నట్లు ఏడవడం మొదలు పెడతారు. అలా అంత అమాయకంగా నిద్రపోతున్న వాడిలా నిద్రపోతున్న పరిపూర్ణ అవతారమైన కృష్ణ పరమాత్మ దగ్గరకు ఏమీ తెలియని దానిలా వచ్చి పాలు ఇవ్వడం మొదలుపెట్టింది పూతన. ఆ చిన్ని కృష్ణుని మూర్తి మన మనసులలో ముద్రపడాలి అని పోతన గారి తాపత్రయం అండి. అందుకే భాగవతం శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేసేశారు ఆయన. భాగవతంలో ఉంటుంది ఈ శ్లోకాలన్నీ. కానీ చిన్నపిల్లవాడు నిద్రలేచిన విధానాన్ని హృద్యంగా వర్ణించారు పోతన గారు. బాగా నిద్రపోతున్న పెద్దవాళ్ళని లేపితే, ఇంత మంచి నిద్రపోతుంటే లేపేస్తావేంటి, నీకు అసలు బుద్ధిందా లేదా అని కోపడతారు. అదే పిల్లలైతే బాగా నిద్రపోతున్న పాలు తాగి చాలాసేపు అయిందని అమ్మ లేపేస్తూ ఉండి పాలిద్దామని ఒళ్ళో పడుకుంటే వాడు అమ్మ లేపిందని ఏడవడు. ఎంత బద్ధకమో, బాగా అలిసిపోయిన వాళ్ళలాగా విప్పలేక కళ్ళు విప్పి వెన్నుపాం విరుచుకుని చిన్న నోటితో ఆవులించి 2 చేతులు ఆకాశంలో ఆడించి స్తన్యాన్ని చిన్న పూలపొట్లం వంటి చేతులతో పట్టుకుని గుటుక్కుమంటూ 2 గుక్కలు తాగేస్తూ ఉంటాడు. ఆ గుటుక్కుమన్న శబ్దం పోతన గారికి వినిపించిందా అన్నట్టుగా ఆయన ఆ శ్లోకంలో రాశారండి. మేల్కొన్న తెరుగున మెల్లన కనువిచ్చి క్రేగంట చూచుచూ గిదికి నీల్గి యావులించుచు చేతుల ఆదరంబున జాచి ఒదగిలియాకున్న యోజనూది బిగుచున్న కవలిగేల పీడించి కబళించి గ్రుక్కు గుటుకు మనుచు 1-2 గ్రుక్కలను విధ ప్రాణంబులు సైతము మేనిలో సత్వమెల్లా అన్నారాయన. ఆ గుటుకుమన్న చప్పుడు కూడా పద్యంలో చేర్చారాయన. కాబట్టి అందరికీ పాలిచి చంపిన పూతన ఎంతోమందిని చంపాను, కానీ నువ్వు 2 గుక్కలు తాగేటప్పటికీ ప్రాణాలు పోతున్నాయి, వదులు అని లాగేసుకుంటోందట. స్తన్యం తీసే విధులని. అసలు ఆయన పట్టుకుంటే వదలడు, పట్టి విడవరాదు నా చెయ్యి అంటాడు. ఆఖరికి ఆ శరీరం పడిపోతే 13 కిలోమీటర్లు పడిందిటండి పూతన శరీరం. కృష్ణుని బాలక్రీడలు అంత అద్భుతంగా ఉంటాయి. మనం భాగవతంలో అందరి చరిత్రలు చదవడం ఒక ఎత్తు అండి, కృష్ణలీలలు చదవడం ఒక ఎత్తు. కృష్ణలీల వింటున్నప్పుడు ఎంత ఆనందపడిపోయాం మనం. కాబట్టి ఏమీ ఎరుగని వాడిలా పూతన శరీరం మీద పడి ఆడుకుంటున్నాడు కృష్ణుడు.
యశోదాదేవి ఏడుస్తూ ఆ శరీరం మీద ఏడుస్తూనే పరిగెత్తింది. ఎంత పెద్ద శరీరమో ఆలోచించండి. గోపబాలురు, గోపకాంతులు అంతా కృష్ణుడు ఎక్కడున్నాడని వెతికారు. ఇంత పెద్ద శరీరం మీద పడి పిల్లవాడు బెంగపెట్టుకున్నాడేమో అని యశోదా గోపకాంతలు ఆవు దగ్గరకు తీసుకువెళ్ళి, చిన్న తండ్రి నీ పాదాలు బ్రహ్మ, మోకాళ్ళు వాయువు, తొడలు యజ్ఞుడు, నడుమ అచ్యుతుడు, కడుపు హైగ్రీవుడు, హృదయం కేశవుడు, వక్షస్సు ఈశుడు, భుజాలు చతుర్భుజుడు, ముఖం త్రివిక్రముడు, శిరస్సు ఈశ్వరుడు రక్షిస్తారంటూ ఆవు పేడను మూత్రము తీసుకువచ్చి ఆయన 12 నామాలతోనూ రక్ష పెట్టారు. ఆయన ఏమీ తెలియని వాడిలా రక్ష పెట్టించుకున్నాడు. లోకానంతటినీ రక్షించేవాడు ఏమీ తెలియని వాడిలా రక్ష పెట్టించుకున్నాడు అంటే ఎంత చింటి పిల్లవాడిలా ఉన్నాడో ఆలోచించండి. అసలు చంటి పిల్లలకి అందుకే ఆవు తోకకుండే వెంట్రుకలను తగిలిస్తే తల మీద నుంచి వేస్తారు ఎక్కడైనా ఆవు కనిపిస్తే. ఎటువంటి గాలి ధూళి ఉన్నా, భయం అది ఉన్నా పోతాయి అని. ఈ రోజుల్లో ఆవు వస్తే కర్రెచ్చుకొని కొట్టేయడమే తప్పితే ఇటువంటివి ఏవి ఎవరూ చెయ్యట్లేదు. అసలుకి అంత శక్తి ఉందండి ఆవుకి. వసుదేవుడు మధురా నగరం నుండి తిరిగి వస్తూ ఇంత శరీరం ఏమిటి అని చూసి దానిని కర్రలు, కట్టెలు, ఇంధనాలు తెచ్చి అగ్ని సంస్కారం చేసి వాసన వస్తుందని ముక్కుకు ఉత్తరీయాలు అడ్డం పెట్టుకుని వెళ్తున్నారు. 2 గుక్కలలో అహంకారం, మమకారాలను తాగేశాడు కనుక ఆమె శరీరంలో ఏ కల్మషం లేదు. ఆమె శరీరం కాలిపోతుంటే అగరవత్తులు కాలిపోతున్న సువాసన వచ్చింది. కన్న తల్లి ఏ స్థితిని పొందుతుందో ఆ స్థితిని పూతన పొందింది. లోపల ఉన్న తత్వం అర్థం కాకపోయినా చిన్ని కృష్ణుడు పూతన సంహారం చేసిన సంఘటన వింటున్నప్పుడు మనం రమించి చిన్ని కృష్ణుని హత్తుకుంటే చాలు. శక్తివంతమైన కృష్ణపాద స్పర్శ సమస్త పాపాలను తొలగదోస్తుంది. పెద్దవాడైన కృష్ణ పరమాత్మ లీలల కన్నా చిన్ని కృష్ణుడు లీలలు చెప్పుకుంటూ ఉంటారు చాలామంది. పెద్దవాడైన కృష్ణలీలలు చాలా గంభీరంగా ఉంటాయి. చిన్ని కృష్ణుల లీలలు హృద్యంగా, ఆకర్షణీయంగా ఆబాలగోపాలని ఆకర్షిస్తాయి. వ్యాసుల వారు, పోతన గారు, మధుసూదన సరస్వతి, లీలాసకుడు ఎంతోమంది ఈ లీలలను అనుభవించారండి. బాల్యలీలలకు ఉన్న స్థాయి ఎంతో గొప్పది. మనం కూడా బాలకృష్ణుని మూర్తి చూస్తే పొందే ఉత్సాహం పెద్దవాడైన కృష్ణుని చూస్తే పొందాం. అంత అద్భుతంగా ఉండే ఆయన లీలలు ఎన్ని చెప్పారో పోతన గారు. కొన్ని పద్యాలు చదువుతుంటే అర్థమైపోతుందండి కృష్ణుడు వస్తాడేమో అని స్వార్థపరులైన అత్తాకోడళ్ళు కడవల్లో వెన్న దాచేసుకునేవారట. కృష్ణుడు రానే వస్తాడు, వెన్న తినేసి వెడుతూ కొంత వెన్న కోడలి మూతికి రాసి వెళ్ళిపోయేవాడు. అత్తగారు పొద్దున్నే లేచి చూస్తే కడవలు ఖాళీ, కోడలిని నిద్రలేపుదా అని వస్తే ఆమె మూతికి ఉన్న వెన్న చూసి, ఓసిని రాత్రి నేను పడుకున్నాక వెన్నంతా తినేసావా అని కొట్టేసేదిట. దాచుకున్న వాళ్ళు అలా ఉంటారు. వచ్చిన అతిథులకు గౌరవించి సంస్కారం ఉన్న సంసారులు ఎంత బాగుంటాయో చెప్పడానికి ఈ లీల చేశారు కృష్ణ పరమాత్మ. అంతే కదండి, మన ఇంటికి వస్తారు, ఎవరైనా వస్తున్నారు అంటే మన ఇంట్లో తెచ్చుకున్న వస్తువులన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకునో ఎక్కడో పెట్టుకుని దాచేసుకున్నాం అనుకోండి, మన ఇంటికి అతిథిగా వస్తాడు అంటే పరమేశ్వరుడే ఒక్కొక్కసారి పరీక్షించడానికి వస్తూ ఉంటాడట. సరిగ్గా అన్నం తినే సమయానికో లేకపోతే కాసేపు ఎక్కడికైనా వెడదామన్న సమయానికో ఆ రకంగా వచ్చి ఈశ్వరుడు పరీక్ష చేస్తాడు. వీడు నా భక్తులకి ఏమైనా పెడతాడా లేదా అని చూస్తూ ఉంటాడట. అందుకని ఇంటికి వచ్చిన అతిథికి కాస్త కాకపోతే కాస్త కనీసంలో కనీసం మంచినీళ్ళే ఇవ్వాలి అని అంటూ ఉంటారు. ఈ లీల అయిన తర్వాత ఆయన మా పిల్లలకు పాలు లేకుండా సాయంకాలం అయ్యేటప్పటికీ దూడలను వదిలివేశాడు, అవి ఆవుల దగ్గర పాలన్నీ తాగేశాయి అని ఇంకొంతమంది గోపకాంతలు చెప్పేవారు. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటివారు ఉట్టి కింద ఉంటే తాగేస్తాడని కొంచెం పైకి కట్టారు. ఆయన రానే వచ్చాడు. చూసి ఓహో ఈ అత్తాకోడళ్ళు పైకి కట్టారా, ఉట్టి మీద వెన్న పెట్టారా అని అది అందక పీటలు రోళ్లలు తెచ్చి దాని కింద వేశాడు. ఎక్కి చెయ్యి పేదామని చూస్తే అందలేదు. ఎన్ని వేసుకున్నా అందనంత ఎత్తును పెట్టారు. వీళ్ళ పని చెప్పాలనుకుని ఒక రాయి తీసి కిందకు అన్నం పెట్టాడు. అంతే, చక్కగా పైనుండి పాలు కారిపోతుంటే హాయిగా అందరూ చీరలు పట్టి తాగేసి వెళ్ళిపోయారు. భాగవత అంతర్గతం కాదు కానీ ఒక అద్భుతమైన సంఘటన. ఒక చోట అత్తాకోడళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎంత ఎత్తు పెట్టినా తాగేస్తున్నాడని వెన్నకుండ చుట్టూ గంటలు కట్టారు. వచ్చి ముట్టుకుంటే గంటలు మ్రోగుతాయి, అప్పుడు పట్టేసుకోవచ్చు అనుకున్నారు. అసలు ఈ లీల అండి విన్నా కానీ చదివినా కానీ ఎంతో ఎంతో మనం చేసుకున్న పుణ్యాలన్నిటిలోకి అతి పుణ్యమైన విషయం అన్నమాట ఈ లీల. సరే వచ్చి ముట్టుకుంటే గంటలు మోగుతాయి కదా, కృష్ణుని పట్టేసుకోవచ్చు అనుకున్నారు. కృష్ణుడు పీటలు కోళ్ళు అన్నీ వేసుకుని దగ్గరికి వెళ్ళాడు. ఎలా ముట్టుకోవాలి? ముట్టుకుంటే గంటలు మోగుతాయి,
పరాత్పరుడైన ఆయన యొక్క శాసనానికి ఏది ఒగ్గత చెప్పండి. చూశాడు. ఆయన వెంటనే అన్నాడు, ఓ గంటలారా మోగవద్దు అన్నాడు. అవి విన్నాయి. చక్కగా వెన్న తీసి పిల్లలందరికీ పెట్టేశాడు. వారికి పెడితేనే కానీ తాను తినడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, అతిథులకి మన చుట్టూరా ఉన్న స్నేహితులకి పెడితేనే కానీ మనం తినకూడదు అన్న విషయాన్ని కృష్ణ పరమాత్మే స్వయాన చెప్పాడు. సరే, అందరికీ పెట్టేశాడు. అందరికీ అందినంత తర్వాత ఆఖరణ తాను తిందామని నోటి దగ్గర పెట్టుకోగానే గంటలు గడగడగడ మ్రోగిపోయాయట. మిమ్మల్ని మోగవద్దని అన్నాను కదా, ఎందుకు మ్రోగారు అంటే, ఏం చెప్పమని అంటావు పరమేశ్వర, వాళ్ళకి పెడితే ఊరుకున్నావు, భగవంతునికి నైవేద్యం పెడుతుంటే మ్రోగడం మా నైజం అన్నాయి. ఎంతోమంది ఎన్నో విధాలుగా అనుభవించారండి కృష్ణ పరమాత్మ లీలలు. పిల్లలకు అతిథులకు అన్నం పెట్టకుండా బొమ్మలకు నైవేద్యాలు అంటారేంటి, నేనే పరమేశ్వరుడే అని కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటుంటే పదార్థాలు చక్కెర పొంగలేవి తినేసి మిగిలింది ఆ బొమ్మలకు రాసేసి, నాకన్నా వేలుపు ఎవరు, నేను తిన్నాను చాలు అని వెళ్ళిపోయేవాడు ఎవరైనా భక్తితోటి పూజ గదిలో పూజలు చేసుకుంటుంటే. ఇంకో గోపిక వచ్చి, కొడుకులు లేరని యొకసతి కడువగ వగదన్ను మగనిగా కైకొనిన్ కొడుకులు కలిగెదరని పైవడినాడిది వినుము శిశువు పనులే తల్లి అంటూ. పిల్లలు లేరు ఇంకా పిల్లలు పుట్టలేదు అనుకుని ఒక అమ్మాయి పెళ్ళైన చాలా కాలం అవుతున్నట్టుకి అనుకుంటుంటే, ఎక్కడి నుంచి వచ్చాడో వచ్చి, మీ ఆయన నమ్ముకుంటే ఎలా పుడతారు, నన్ను నమ్ముకోమని అన్నాడు. వినటానికి ధూర్తచేష్టితంగా కనిపిస్తుంది కానీ, అమ్మా నా యందు భక్తి కలిగి ఉంటే నీ గర్భదోషాన్ని పోగొట్టి నీకు సంతానం కలిగేటట్లు చేస్తాను అన్న అర్థంతో అన్నాడు. కానీ వినేవాళ్ళు చిన్నపిల్లాడు ఆ రకంగా మాట్లాడాడనేసరికి వాళ్ళు వేరే అర్థాలు తీసుకుంటారు కదండి. ఆ రకంగా ఉంటాయి. ఇవన్నీ నేరాలు తీసుకెళ్ళి యశోదాదేవికి చెప్పారు. ఆవిడనింది, ఎందుకమ్మా అన్ని మాటలు అంటారు, మా పిల్లవాడు ఇల్లు దాటి ఎరగడు అంటుంది. ఒక్కొక్క లీల వెనక ఒక్కొక్క పరమార్థం ఉంటుందండి. పరమాత్మ అర్థమైనా కాకపోయినా ఆ లీలలు తలుచుకుని నవ్వుకుంటే ఆ లీల మనసును స్పృశించింది. ఆ చిన్ని కృష్ణుడు మనసులోకి వెళ్ళాడు. ఆయన పాదం తగిలి ఉత్తర క్షణంలో పాపం ధ్వంసం అవుతుంది. అందుకే కదండి భాగవతం సప్తాహంగా శ్రవణం చేస్తారు. 7 రోజులు ఎందుకు వింటారు అంటే, 8వ రోజు వినకూడదని కాదు. ఎవరు ఎంతకాలం బతికినా బతికేది 7 రోజులే. 100 ఏళ్ళున్నా సరే 7 రోజులే కదండి. ఆదివారం నుంచి శనివారం వరకు 7 వారాలు తప్పితే బతకడానికి చావడానికి 8వ వారం 8వ రోజు అంటూ లేదు. కనుక ఆ 7 రోజులు భాగవత శ్రవణాన్ని చేసి కృష్ణ పరమాత్మ కథలు, భగవంతుని కథలు వింటే పాపరాశి దగ్ధమవుతుంది. ఎంతోమంది పెద్దలు ఎన్ని రీతులుగా అనుభవించారో. లీలాసకుడు కృష్ణకర్ణామృతంలో ఒక చోట అంటాడు, ఒక గోపకాంత చాలా కాలం నుండి ఈ కృష్ణుడు ఎవరింట్లోనూ చిక్కడం లేదు, ఎలా అయినా పట్టుకోవాలి అనుకుందిట. యశోద మా అబ్బాయి అల్లరివాడు కాదంటుంది. వెన్న తింటున్న కృష్ణుని పట్టుకోవాలి అనుకుని కావాలని కడవని గుమ్మం దగ్గర పెట్టి వస్తాడని ఎదురు చూస్తూ ఉంది. ఆయన రానే వచ్చాడు. ఉట్టి చేత్తో పట్టుకుని పెడితే ఏమని బుకాయిస్తాడో, అందుకని వెన్నని నోటికి పూసుకున్నాక పట్టుకెళ్ళి అప్పగించాలి అనుకుని తలుపు చాటుని నిలబడి చూస్తూ ఉంటే, మనం చిన్నప్పుడు నేర్చుకున్న పద్యం అండి. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సందె తాయితలను సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరుకొలుతూ అంటూ కాళ్ల గజ్జలు చప్పుడు చేసుకుంటూ పిల్లలందరితోటి వచ్చాడు. గోపిక ఆ పక్కనే ఉన్నది పట్టుకోవడానికి అన్న విషయం ఆయనకి తెలియదు అని మనం అనుకోవాలి. ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు, వెన్న తీస్తున్నాడు, పెడుతున్నాడు. చక్కగా అందరూ పుచ్చుకోవడం అయ్యాక తాను తినవచ్చు అని ఇంట్లో ఎవరూ లేరు, అంతా వెన్న బయటికి వెళ్ళిపోయారు అని వెన్నని నోట్లో పెట్టుకోగానే గోపిక వచ్చి పట్టుకుని కృష్ణుని చూసింది. పిల్లవాడు కదా భయపడతాడు అనుకుంది. ఏమీ భయపడలేదు. ఇదేమిటి ఇంత ధైర్యమా అనుకుని ఏమంటాడో చూద్దామని ఆవిడ కొన్ని ప్రశ్నలు అడగడం, వాటికి సమాధానంగా కృష్ణుడు ఎంతో తెలివిగా సమాధానం చెప్పడం జరిగింది. ఆ ప్రశ్నలేంటి, ఆ సమాధానాలేంటి అన్నవి రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమః.